నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో నిలుస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇప్పటికే స్పష్టం చేసేశారు. అధికారం కోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశామంటోంది కమలదళం. మరి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందా? కొందరు కీలక నేతలు తమ పార్టీలో చేరేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారని కూడా రామచంద్రరావు తెలిపారు. మరోవైపు నితిన్ నబీన్ డోర్స్ ఓపెన్ అంటూ ఆఫర్ ఇచ్చేశారు. తెలంగాణలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని రామచంద్రరావు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు ఇతర హామీలను నెరవేర్చడంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శలు ఎక్కుపెట్టారు రామచంద్రరావు. రామచంద్రరావు వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పొత్తుల అంశాన్ని పవన్ బీజేపీ నాయకత్వం చూసుకుంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోతే జనసేన సొంతంగానే బరిలోకి దిగుతుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య తెలంగాణలో గ్యాప్ పెరుగుతుందా? తెలంగాణలో రెండు పార్టీలు వేరువేరు దారుల్లో వెళ్లబోతున్నాయా? ఇదే అంశంకు సంబంధించి క్వశ్చన్ అవర్లో డిస్కస్ చేద్దాం. ఒకసారి రామచంద్రరావు ఏమన్నారో చూద్దాం. పొత్తు పెట్టుకోము, మండల స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కారణం అదే. మాకు కొత్త నాయకులు వస్తారు, కొత్త నిర్మాణం అవుతారు. ఈ యొక్క సంస్థాగతమైనటువంటి కార్యక్రమం ద్వారా మాకు పార్టీలో ఎక్కడ కూడా క్యాండిడేట్స్ కొరత లేదు. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ మా జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. రామచంద్రరావు గారిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు నేను ఒకటే చెప్తున్నాను. అలయన్స్ అనేది ఏదున్నా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ నాయకులు చూసుకున్న తప్ప అది మీకు లేదు నిర్ణయం తీసుకునేది కాదని మరొకసారి చెప్తున్నా. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే జనసేన మాత్రం కంపల్సరిగా పోటీలో ఉంటుందని. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ నుంచి కృష్ణకాంత్ గారు అధికార ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు జనసేన నుంచి అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ గాంధీ గారు, కృష్ణకాంత్ గారు నమస్కారం. నమస్కారం. కృష్ణకాంత్ గారు, ఏంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సొంతంగానే అధికారంలోకి రాబోతుంది, మాకు ఎవరితో పొత్తులు అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. రైటే, కానీ దేశం మొత్తం పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాత్రం జనసేన ఎందుకు పక్కన పెడుతోంది? సార్, వంశీ గారు, ముందుగా మీకు I9 న్యూస్ వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్ట్ కి నమస్కారం సార్. వంశీ గారు, ఇవాళ రోజు ఇది ఏదైతే రామచంద్రరావు గారు అన్నారో ఢిల్లీ అది నితిన్ నబీన్ గారిని కలిసి ఏదైతే పార్టీ సంస్థాగతంగా పెంచే విధంగా నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్ లో మనం ఏ విధంగా వ్యూహాలు వేసుకోవాలి, దాని పరంగా అక్కడ ఉన్న ఎంపీలను వాళ్ళని అందరితో కలిసి నితిన్ నబీన్ గారిని కలిసి దాని తర్వాత ప్రెస్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో అసలు తప్పుపడటానికి ఏం లేదు. ఆయన క్లియర్ గా రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్, ఆయన హోదాలో ఉంటూ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే, ఏదైతే పొత్తులు ఉన్నాయో ఇప్పుడు జనసేన గానీ ఇతరత్ర పార్టీలతో పొత్తులు ఉన్నాయో అవి ఆల్రెడీ ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో నేషనల్ లెవెల్లో అవి పొత్తులు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మీరు చూస్తే ఆల్రెడీ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కలిపి అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. సో అదే విధంగా నేషనల్ అలయన్స్ లో వాళ్ళు ఎలాగో ఉన్నారు జనసేన పార్టీ. సో అదే విధంగా తెలంగాణలోకి వస్తే అది మాత్రం డెఫినెట్ గా అది జాతీయ అధ్యక్షత, అంటే మా జాతీయ లీడర్షిప్, నేషనల్ లీడర్షిప్ అండ్ జనసేన యొక్క లీడర్షిప్ వాళ్ళు కలిపి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో మనకి ఆల్రెడీ సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం బీజేపీ. అండ్ దగ్గర ఇప్పుడు ఆయన మాటలు చూస్తే మీరు వింటే క్లియర్ గా 936 మండలాల్లో మనం బలోపేతంగా ఉన్నాం, ఇంకా రానున్న రోజులు ఇంకా బలోపేతం చేయాలి అని చెప్పి అన్నారు. సో ఆ విధంగా పొత్తుల పరంగా మాత్రం అది నేషనల్ పార్టీ డెసిషన్. అప్పుడు ఎలక్షన్స్ టైం అప్పుడు జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్షిప్ కలిసి నిర్ణయం తీసుకుంటారు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మాత్రం మనం ఒంటరిగానే పోటీ చేసే విధంగానే మనం ప్రిపేర్ అవుతున్నాం, రెడీ అవుతున్నాం అన్నట్టుగా ఆయన చెప్పారు. అంతేగాని పొత్తులు ఉంటాయని కాదు, ఉండబోవని కాదు. ఎందుకంటే నేషనల్ లెవెల్లో వాళ్ళు మనం ఎట్లా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కలిసి పోటీ చేశారు. అక్కడ భారతీయ జనతా పార్టీకి బలం లేదు కాబట్టి కలిసి పోటీ చేశారు. తెలంగాణలోనేమో బలం ఉంది కాబట్టి జనసేనను పక్కన పెడుతున్నారా? అంటే బలం లేని చోట
మీకు పొత్తు కావాలి, జనసేన అవసరం ఉంటుంది, బలం ఉన్న చోట మాత్రం జనసేన అవసరం ఉండదా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే నేను ఇందాకే స్టార్టింగ్లోనే ఒక క్వశ్చన్ చేశాను మిమ్మల్ని. దేశంలో అంటే మహారాష్ట్ర ఎన్నికలు జరిగినా, ఎక్కడ ఎన్నికలు జరిగినా, తమిళనాడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తీసుకెళ్లి ప్రచారం చేసిన మీరు తెలంగాణలో మాత్రం వాళ్లతో ఎందుకు పొత్తు వద్దనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఒకటి నేను చెప్పదలుచుకున్నా సార్, భారతీయ జనతా పార్టీ ఒక చోట వీక్ గా ఉన్న చోట జనసేనతో పొత్తు, వీక్ గా లేని చోట జనసేనతో పొత్తు లేదని అన్నది కాదు అక్కడ. అది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వాళ్ళు కలిసి సృష్టిస్తున్న వదంతులు అవన్నీ. వాళ్ళు పెట్టే ట్రాప్ అది. నేను చెప్తా సార్, నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ఒకటి ఏంటంటే తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఎక్కడైనా గానీ జాతీయ లెవెల్లో భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే రాష్ట్రానికి తగ్గట్టుగా ఆ రాష్ట్ర స్థాయిలో పొత్తులు అనేవి అక్కడున్న రాష్ట్ర పరిస్థితులు బట్టి, అక్కడున్న ఈక్వేషన్స్ డైనమిక్స్ బట్టి నిర్ణయిస్తారు ఎలక్షన్స్ ముందు. స్టేట్ ఎలక్షన్ సంగతి నేను చెప్తున్నా. అదే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా జనసేన మా ఇంపార్టెంట్ భాగస్వామ్యము, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వము చాలా ఇంపార్టెన్స్ ఉంది. భారతీయ జనతా పార్టీ చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. ముఖ్యంగా మొన్న మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మొన్న జనసేన యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెంట్ ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్య పాత్ర పోషించి జనసేన, టీడీపీ అండ్ భారతీయ జనతా పార్టీ కలిపి మేము ముందుకెళ్ళాము. అండ్ సో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఎక్కడ మేము తక్కువ చేయట్లేదు సార్. ఆయన యొక్క లీడర్షిప్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. నేషనల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ ఎక్కడైతే పొత్తున్నామో అక్కడ. తెలంగాణ వరకు వస్తే అదే చెప్తున్నాను నేను, ఏ స్టేట్ కి ఆ స్టేట్ యొక్క అవసరాలు ఉంటాయి, అక్కడ డైనమిక్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ రామచంద్రరావు గారు చెప్పారంటే యాజ్ ఆఫ్ నో ఒంటరిగానే వెళ్దాం అనుకుంటారు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. ఉద్దేశం అంతేగాని అలయన్స్ విషయంలో లేదు ఉంది అని చెప్పి నిర్దిష్టంగా అక్కడ నేషనల్ క్లియర్ గా చెప్పారు రామచంద్రరావు గారు. మీరు వింటే నేషనల్ పార్టీ, మా హైకమాండ్, నేషనల్ హైకమాండ్ మా జాతీయ నాయకత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అండ్ జనసేన నాయకత్వం ఏదైతే కలిపి వాళ్ళు చర్చించి నిర్ణయం తీసుకుంటారో అది వాళ్ళు నిర్ణయిస్తారు. యాజ్ ఆఫ్ నౌ మాత్రం తెలంగాణలో మేము ఒంటరిగానే పోటీ చేయడానికి ముందుకెళ్తున్నాం అన్నట్టుగా చెప్పారు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఇదేం కొత్త కాదు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్న మీరు చూస్తే, మొన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలంగాణ ఇక్కడ ఒక వాళ్ళ యొక్క లీడర్స్ తో ఇక్కడ మీటింగ్ పెట్టుకుందాం అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పర్మిషన్ ఇవ్వలేదు. దాన్ని ఇదే రామచంద్రరావు గారు ప్రెస్ మాధ్యమంలో, ప్రెస్ సమక్షంలో క్లియర్ గా ఖండించారు. తెలంగాణ బీజేపీ హాస్ క్లియర్లీ కండెమ్డ్ ఇట్. ఇక్కడ రాష్ట్రంలో ఒక వ్యక్తి, ఒక లీడర్ వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకమై ఆయన లీడర్స్ తో మాట్లాడడానికి ఒక మీటింగ్ పెడతానికి మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటి? మీరు కావాలని అతను అడ్డగించడం కాదని చెప్పి తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ మీకు సమయం ఇస్తాను. ప్రేమ్ గాంధీ గారు, భారతీయ జనతా పార్టీతో పొత్తు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణకు వచ్చేసరికి పొత్తు అవసరం లేదన్నారు. ఓ మీటింగ్ పెడదామంటేనే ఇక్కడ ఏ విధమైన పరిణామాలు కనిపించాయో చూసాం. ఏంటి అంటే రేపు ఒకవేళ జనసేనకు తెలంగాణ ఓటరు ఓటేసినా ఆ ఓటు భారతీయ జనతా పార్టీకే చెందుతుందిగా, అప్పుడు మళ్ళీ పొత్తుల్లోకి మిమ్మల్ని తీసుకుంటారుగా. ఏమని చెప్తారు తెలంగాణ సమాజానికి? ముందుగా ఆయన ప్రేక్షకులు అలాగే బీజేపీ నాయకులకి నమస్కారం. అయితే ఇక్కడ మనము కొన్ని విషయాల్ని, రెండు విషయాల్ని వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రామచంద్రరావు గారు మాట్లాడిన అంశం అనుకున్నా, లేకుంటే పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డుకున్న అంశం, రెండు అంశాలు వేరువేరు అంశాలు. ఇక్కడ వాస్తవానికి కొన్ని విషయాల్ని పూర్తిగా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరము రామచంద్రరావు గారికి ఉంది. నాకు తెలిసి వాళ్ళు స్ప్రో కోల్పోయి మాట్లాడారా, మళ్ళీ ఎట్లా మాట్లాడారో తెలియదు. ఇప్పుడు ఏం సందర్భానుచితమైనటువంటి అంశం ఆయన ఎందుకు మాట్లాడో ఆయనకే తెలియాలి. సందర్భం కాదు కదండి. ఇప్పుడు ఎలక్షన్లు కావు, ఎన్నికలు కావు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఆయన నగారం పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ చర్చలు జరుగుతలేవు. ఏ అంశం లేకపోయినా జనసేన ప్రస్తావన తీసుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. అయినా తీసుకొస్తే ఏమైంది? బహిరంగంగా మేము కూడా చెప్పినాం కదా, పోటీకి లేకపోతే మేము సిద్ధంగా ఉన్నాము. అయినా నిజంగా కూడా అంటే ప్రేమ్ గాంధీ గారు ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయిగా. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, ఆశించిన ఫలితాలు రాలేదు. జిహెచ్ఎంసీలో సరే ఏమైనా బలం ఉంటుందా ఉండదా అనుకుంటే మీ బలం కన్నా కూడా భారతీయ జనతా పార్టీ బలమే ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకు బలం లేని చోట వీళ్లతో అన్న నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఉండొచ్చుగా. అందులోనూ తెలంగాణ సమాజం జనసేనను అంగీకరిస్తుందో లేదో, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ కాస్త మేము తెలంగాణ ఇచ్చాము, తెచ్చాము, మాకో ఛాన్స్ ఇవ్వండి అంటున్న పరిస్థితుల్లో జనసేనను తీసుకొని రావడం ద్వారా లేనిపోని ఇబ్బందులని మిమ్మల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారా?
సరే వారి ఆలోచన విధానం వాళ్ళు వదిలేస్తాం కానీ ఇంకో వాస్తవం చెప్తే ఇవాళ బీజేపీకి కూడా ఇంకా కూడా డిపాజిట్ రానటువంటి ప్రాంతాలు 119 నియోజకవర్గాలు నిలబడితే డిపాజిట్ కూడా లేని 56 నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత మాత్రంలో లేదని అనలేం కదా. అట్లనే వీళ్ళకి విషయం తెలియని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భ్రమలో ఉన్నది. తెలంగాణలో జనసేన పార్టీ 1,00,000 సభ్యత్వం ఉన్నదండి. 1,00,000 మంది సభ్యులు ఉన్నారు. అలాగే ప్రతి అంశంలో ఖాతా తెరిచింది. మొన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా గెలిచిర్రు, వార్డ్ మెంబర్లు గెలిచిర్రు, కౌన్సిలర్ గా గెలిచిర్రు, కార్పొరేటర్ గెలిచిర్రు. ఈ 4 కూడా ఖాతా తెరిచినాం కదా. రేపు కంపల్సరీ కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా గెలుస్తాము, ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా గెలుస్తాం. మళ్ళా తన భారతీయ జనతా పార్టీకి దీటుగా జనసేన తన ప్రభావం చూపించబోతుంది. ఏ మాత్రం సందేహం లేదు. కావాలని అనసర్భమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఎన్డీ అంశంలో వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశంలో రామచంద్రరావు గారు మాట్లాడాల్సిన పరిస్థితులు అవసరం ఉన్నాయండి. మొన్న నరేంద్ర మోడీ గారే మీరు బాయ్ అన్నారు పవన్ కళ్యాణ్ గారిని. వారు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు వారు ఇస్తున్నటువంటి ఆ ఆదరణను చూసినప్పుడు అర్థమవ్వాలి కదా ఎక్కడ అవసరమో ఎక్కడ. అంటే తెలంగాణలో బలం లేదు, మీకు బలం లేదు కాబట్టి మిమ్మల్ని కలుపుకోవట్లేదు. బలం ఉంటే మిమ్మల్ని ఎందుకు వదిలిపెడతారు వాళ్ళు? అటు తెలుగుదేశం పార్టీని జనసేనని ఇక్కడ ఆంధ్ర పార్టీలుగా చూస్తున్నారు కాబట్టి ఆ ఈక్వేషన్ తో వెళ్తే భారతీయ జనతా పార్టీకి దెబ్బ తగులుతుంది. అందుకోసమే ఆ దెబ్బ తగిలించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సార్ పదే బలం లేదంటారు కానీ దానికి ధీటుగా చూపిస్తాం. మీకు ఉదాహరణ చెప్తా. మొన్న మేము ఇప్పటి వరకు ఈ మాట అంటున్నారు రామ్ తల్లూరి గారు తెలంగాణ రాష్ట్రంలో రామ్ తల్లూరి గారు పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని రామ్ తల్లూరి గారు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కార్యక్రమంలో 17 పార్లమెంట్ లో మేము కార్యక్రమాలు నిర్వహిస్తే మహబూబ్నగర్ జిల్లాలో 5,000 మందితో కార్యక్రమం నిర్వహించినాం. నిన్నటికి నిజామాబాద్ కార్యక్రమంలో 2,000 పైన నిజామాబాద్ లో నిర్వహించినాం. కరీంనగర్ లో 3-4 వేల మంది, చేవెళ్లలో మొత్తం 17 పార్లమెంట్ లో 4 పార్లమెంట్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 4 పార్లమెంట్లో నేనే పాల్గొన్నా కదండి. ఆంధ్ర పార్టీని చూడట్లేదా? జనసేన తెలుగుదేశం పార్టీని జనసేనని తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రాజకీయ పార్టీలు ఆంధ్ర పార్టీలుగా చూడట్లేదా? ఇక పదే ఆ తెలంగాణ సెంటిమెంట్ జరిగింది సార్. ఇప్పుడు అభివృద్ధి మాట్లాడదాము, సెంటిమెంట్ మీద మాట్లాడి అధికారం ఎక్కి ఏం చేయాలి అన్ని జరిగింది. చాలా ఇప్పుడు అభివృద్ధి మీద మాట్లాడదాం. ఎక్కడ అభివృద్ధి జరిగింది? గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలు వారేం అభివృద్ధి చేసింది లేదు, 2 సంవత్సరాలు వీళ్ళేం చేసింది లేదు. ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడదాము. అభివృద్ధి కలిసి ప్రయాణం చేసి అభివృద్ధి పక్షాన పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మీరు నేను అనుకునేటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ చాలా సమన్వయంతో రామచంద్రరావు గారు మౌనంగా ఉండే ఒక విధమైనటువంటి వాతావరణం ప్రజలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ జనసేన ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కి సంబంధించి పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి, ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నాయి. జనసేన ఆ జాబ్ క్యాలెండర్ కి సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసిందా? సార్ మొన్నటి 6వ తారీఖు కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 6వ తారీఖు నాడు ఇందిరా పార్క్ లో మేము కూడా విద్యార్థుల పక్షాన ధర్నా చేసినాం సార్. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. లేదు, నేను అందుకే అడుగుతున్నా. ఈ ఒక్క అంశమే కాదు, రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించి కానీ అంటే ప్రధాన ప్రతిపక్షంతో పాటుగా మీరు ప్రజా సమస్యల్ని గొంతెత్తి చెప్పగలుగుతున్నారా? పక్కా చెప్తాం సార్, దాంట్లో ఏం సందేహం లేదు. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మా జన సైనికుడు కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు, వీర మహిళలు కూడా మాట్లాడుతున్నారు. సమస్యల మీద ప్రతి సందర్భంలో ఏదో ఒక సందర్భంలో స్పందిస్తూనే ఉన్నారు కదా. మీరు ఇందిరా పార్క్ లో విద్యార్థుల పక్షాన మాట్లాడింది, మొన్న ఎల్బీ నగర్ ఉన్నటువంటి సమస్యలు మీ నాయకుడు మాట్లాడట్లేదా? ఎక్కడ మీ నాయకుడు మాట్లాడలేకపోతున్నాడుగా. అయినండి మీ నాయకుడు మాట్లాడాలిగా. మీ నాయకుడు ఎక్కడ మాట్లాడట్లేదు కదా. వచ్చారు, ఓ సమావేశం పెట్టారు, వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు తెలంగాణలో బాధ్యతాయుతంగా మాలాంటి వ్యక్తులు మేమంతా జన సైనికులకు సిద్ధంగా ఉన్నాం కదా. బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు మేము ఉన్నాం కదా. మేము అన్ని చోట్ల స్పందిస్తా ఉన్నాం కదా, అన్ని చోట్ల చేస్తా ఉన్నాం కదా. ఖచ్చితంగా మీరు అంటున్న విషయం కూడా సాధ్యమవుతుంది. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి ఆ సభలో అన్ని విషయాల మీద మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తాయి. స్థితగత ఒకటే విషయము, తెలంగాణ రాష్ట్రంలో జనసేన పూర్తి స్థాయిలో విస్తరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము. దాంట్లో అడుగు వేస్తా ఉన్నాము. దానికి ప్రతిరూపమే మొన్నటి జరిగినటువంటి 4 పార్లమెంట్లు, చేవెళ్ల పార్లమెంట్ అట్లనే జరిగినటువంటి సభ గానీ, లేదా మహబూబ్నగర్ లో జరిగినటువంటి సభనే గానీ, నిజామాబాద్ లో జరిగినటువంటి సభనే గానీ, లేదా కరీంనగర్ లో రేపు అన్ని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మేము పూర్తి స్థాయిలో కార్యకర్తల్ని మమేకం చేస్తూ అనేక మంది సార్ మేము మొన్న 2 నెలలల్లా మా దగ్గర 100 మంది పైగా నాయకులు ఆ పార్టీలో అంటే ఎట్లా సాధ్యమైంది సార్? వస్తాను మళ్ళీ మీ దగ్గరకు. మాట్లాడుతున్నాం, సమస్యల మీద స్పందిస్తున్నాం కదా. మీ దగ్గరకు వస్తాను మళ్ళీ, మీకు సమయం ఇస్తా. కృష్ణకాంత్ గారు, ఏంటి ఓవైపు జనసేనను పక్కన పెట్టి బీఆర్ఎస్ తో పొత్తు కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే జనసేనతో పొత్తును పక్కన పెట్టేసి ఇంకా అంటే ద్వారాలు తెరిచున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరైనా పార్టీ ఫిరాయింపులకి అవకాశం ఉంది, మేము గేట్స్ ఓపెన్ చేసామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ రేపు
పొత్తులకి ఇక్కడున్న తెలంగాణలో పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండబోతుందా? అందుకోసమే జనసేనను దూరం పెట్టబోతున్నారా? సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటికి మళ్ళీ చెప్తున్నాను, మిత్రులు ఎందుకు అనవసరంగా అది రామచంద్రరావు గారు మాట్లాడుకుని ఉండాల్సింది అంటున్నారు. అలా కాదు, అది చాలా తప్పుడు ప్రచారం అవుతుంది. ఇక్కడ నేను చెప్తుంది ఒకటే, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో జనసేన అనేది ముఖ్యమైన భాగస్వామ్యం మాకు. ఇప్పుడు మా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు మా కూటమి ప్రభుత్వమే ఉంది. తెలంగాణలో వచ్చేసరికి నేను చెప్తున్నా కదా, ఏ స్టేట్ కా స్టేట్ ఇండివిజువల్ ఈక్వేషన్స్ ఉంటాయి, డైనమిక్స్ ఉంటాయి. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ సందర్భమైన అంశం కదా అంటున్నాం. నేను అనేది మిత్రమా ఏమంటున్నా, ఇప్పుడు సందర్భం కాదు కదా. ఇప్పుడు ఏముండేది, ఇప్పుడు రామచంద్రరావు గారు స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు లేదు కదా. అసందర్భమైన సందర్భంలో ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అయినా రామచంద్రరావు గారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుకునే అవసరం లేదు కదా. ఇది మాట్లాడుతుంది జాతీయ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిర్ణయించాల్సిన మాట్లాడే అంశం కాదు కదా. ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు మన ఇద్దరం అలయన్స్ లో ఉన్నాం అఫీషియల్ గా, ఎన్డీఏలో. మన ఇద్దరం ఇక్కడ వాదోపాదనలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. ఇంకోటి, రామచంద్రరావు గారు సందర్భం ఏ విధంగా మాట్లాడారు అనేది మీరు చూడాలి. మీరు కేవలము కొందరు మీడియా వాళ్ళు చెప్పింది, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది మమ్మల్ని ఎందుకు కలుపుతారు? మీడియాని ఎందుకు తీసుకొస్తారు? మీరు అవసరాల కోసం కలుపుకుంటూ మీకు అవసరం లేనప్పుడేమో మీడియా మీదకి వచ్చేస్తున్నారా? ఎక్కడిది అనట్లేదు సార్, వేరే పార్టీ ఏదైనా సరే, ఏ మీడియా అయినా సరే. వేరే పార్టీ ఛానల్స్ గురించి చెప్తున్నాను నేను, మిమ్మల్ని కాదు చెప్పేనండి. నేను ఏమంటున్నా అంటే, ఇది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే ట్రాప్ లో మనం పడకూడదు అంటున్నా నేను ఒకటి చెప్తా, వినండి సార్. ఒకటి, ఇప్పుడు మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సిపిఐఎం క్లియర్ గా ఇండియా అలయన్స్ లో ఫ్రంట్ లైనర్ మెంబర్, అది అవునా? సిపిఐఎం ఇప్పుడు ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎం ఇండియా అలయన్స్ బ్లాక్ లో ఫ్రంట్ లైనర్ అలాంగ్ విత్ కాంగ్రెస్ లో పొత్తులో ఉంది. మరి అదే సిపిఐఎం కేరళలోకి వచ్చేసరికి ఎన్డీఎఫ్ అని సపరేట్ గా ఉంది, కాంగ్రెస్ వాళ్ళని యూడీఎఫ్ ఉంది. ఇప్పుడు యూడీఎఫ్ మొన్న ఎన్డీఎఫ్ కి అగేన్స్ట్ గా వాళ్ళు కొట్లాడే కదా, యూడీఎఫ్ అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది అక్కడ కేరళలో. మరి నేషనల్ లెవెల్ లో వాళ్ళు అలయన్స్ లో ఉన్నారు. మరి కేరళలోకి వచ్చేసరికి స్టేట్ లెవెల్ లో మరి భద్రశత్రువులో కదా, రైవల్సా కదా. కానీ అలా కాదు, నేను అదే చెప్తున్నా, ఇలాంటిదేం కొత్త కాదు. కానీ అది మనం కాదంటారు నేను. వాళ్ళు అలా చేస్తారు చూడండి, వాళ్ళ ఒక ఐడియాలజీ పరంగా లేదు, ఒక దీనికి పరంగా పొత్తు లేదు వాళ్ళకి. కానీ మనం మాత్రం జనసేన, భారతీయ జనతా పార్టీ, ఇతరత్ర ఇండియా అలయన్స్ ఉన్న పార్టీలు ఒక ఐడియాలజీని నమ్ముకొని, మోడీ గారి యొక్క గవర్నెన్స్ ని, అడ్మినిస్ట్రేషన్, ఆయన గవర్నమెంట్ నమ్ముకొని మనం కృష్ణకాంత్ గారు ఐడియాలజీని కాదు, అవసరాలను నమ్ముకొని అని చెప్పండి. అవసరం ఉంటే భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను కలుపుకుంటుంది, లేకపోతే కలుపుకోదు, అంతే కదా. చాలా మంది ఆయన యొక్క గవర్నెన్స్ నమ్మి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మా పార్టీలో. అలయన్స్ అనేది, డెమోక్రటిక్ అలయన్స్ అనేది, మీరు కాంగ్రెస్ యొక్క ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు, జనసేన కూడా అక్కడ పొత్తులో ఉంది. మరి జనసేన ఇక్కడ ఎందుకు కలుపుకోలేకపోతున్నారు? ఈక్వేషన్స్ కాదా? ఏంటి సార్, డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తామంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లో పొత్తు కలుపుతున్నారు, ఇక్కడ ఎందుకు కలుపుకోవట్లేదు? ఈక్వేషన్స్ కారణం కాదా? ఇప్పుడు కలుపుకోవట్లేనే ఎవరు చెప్పలేదు కదా సార్. మేము ఏమంటాం, మీరు రామచంద్రరావు గారి మాటల్ని ఇక్కడ అందరు వక్రీకరిస్తున్నారు అంటారు. నేను ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్పాను, వాళ్ళలాగా అయితే చేయట్లే కదా. భద్రశత్రువు స్ట్రైట్ గానే వెళ్తున్నాం అంటున్నారుగా. నేను అదే చెప్తున్నా సార్, రామచంద్రరావు గారు ఏమన్నారు వినండి సార్. సార్ మీరు ఒకసారి మొత్తం వీడియో మీ నా దగ్గర ఉంది. లేదు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. నిన్నగాక మొన్న ఐన్యూస్ కౌంటర్ లో రాకేష్ రెడ్డి గారు చెప్పిన మాట కూడా అదే, నిర్ణయించాలని చెప్పారు. మేము స్వయంగా వెళ్తాం, మాకు ఎవరితో పొత్తులు అనేది తేల్చి చెప్పారు. సార్ జనసేన మా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పొత్తులో ఉంది. డెఫినెట్ గా మా జాతీయ నాయకత్వం అండ్ జనసేన నాయకత్వం కలిసి సమీక్షించుకొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. యాజ్ ఆఫ్ తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేసే సత్తా కూడా ఉందని అంతగా ఉద్దేశం అది, అంతే. అంతేగాని ఉండదని చెప్పట్లేదు అక్కడ. మీరు అదే అంటారు నేను, అది కాంటెక్స్ట్. ఆయన జనసేన గురించి అడిగి ఆయన మా సంబంధం ఆ టైంలో అసందర్భంగా మాట్లాడతారని మిత్రులు అన్నారు. అసందర్భంగా కాదు, వాళ్ళు అడిగారు అక్కడ మీడియా. కృష్ణకాంత్ గారు తెలుగుదేశం వాయిస్ వినిపించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్తున్నారు క్లియర్ గా. అది డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి అధికార ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సో ఏంటి, అటు జనసేనను, ఇటు టీడీపీని తెలంగాణ సమాజం, తెలంగాణ రాజకీయ పార్టీలు ఆంధ్ర పార్టీలుగా చూపిస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మీ ఇద్దరిని సైడ్ చేసేసి ఒంటరిగా వెళ్ళబోతుందా? మోరోవర్ మీకు ఈ డిబేట్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. అలాగే ఆయన వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మొదటిగా ఏ వ్యక్తికైనా, ఏ నాయకుడికైనా తన యొక్క పుట్టినటువంటి గడ్డ యొక్క ఇంపార్టెంట్, దాని యొక్క ప్రాంతానికి, ఏ ప్రాంతంలో జన్మించిండో ఆ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్, ఆ ప్రాంతం యొక్క లాభాలు ఖచ్చితంగా కన్సిడర్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే మేము పుట్టింది తెలంగాణ గడ్డ పైన. ఈ తెలంగాణ గడ్డ గురించి, ఈ తెలంగాణ రాష్ట్రం గురించి, రాష్ట్రం సాధించుకోవడానికి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణ ఇరు రాష్ట్రాలు ఎందుకు విడిపోయినాయండి? నీళ్లు, నిధులు, నియామకాల గురించి రాష్ట్రాలు విడిపోయినాయి.
కానీ విభజన జరిగిన తర్వాత కూడా మాకు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా రాకపోవడము, అక్కడ ఉద్దేశపూర్వకంగా ఇక్కడ నీటిని అక్కడ జల దోపిడీ జరుగుతుంటే ఈ జలం గురించి, నీటి గురించి, నిధుల గురించి, నియామకాల గురించి మేము లక్షలాది మంది ప్రాణాలు అర్పించి మేము సాధించుకున్నటువంటి తెలంగాణ తర్వాత ఇప్పుడు కూడా అదే దోపిడీ జరిగితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో దోపిడీ జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా దోపిడీ జరుగుతుందా? తెలంగాణ నీళ్ళని నిధుల్ని దోచుకుంటున్నారా? మా యొక్క తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ మీటింగ్ లో నేను మరి అక్కడ మీ పార్టీ అధికారంలో ఉంది కదా, అక్కడ మీ పార్టీ అధికారంలో ఉంది కదా. నేను ఇక్కడేనండి మా పార్టీలో సూటిగా మాట్లాడే అధికార ప్రతినిధి. ఎందుకంటే ఏ ఒక్క ప్రజలతో తల వంచే వ్యక్తిని కాదు. చంద్రబాబు నాయుడు గారితో సూటిగా చెప్పాను, నిధులు నియామకాల గురించి రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా నది 69%, 69% కాశ్మీర్ ఏరియా తెలంగాణకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 30% కూడా ఇక్కడ నీళ్లు రావట్లేదు. ఇది యొక్క పరిష్కారానికి, ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసేంత వరకు తెలంగాణ రాజకీయం చేయడం అసంభవం సార్ క్లియర్గా చెప్పాను. ఇప్పటి వరకు మీ పార్టీకి ఇక్కడ తెలంగాణ తెలుగుదేశానికి అధ్యక్షుడే లేడుగా, అధ్యక్షుడిని నియమించలేదుగా మీ అధిష్టానం. అందుకే కదా ఎందుకంటే ఇంత ముందు ఒక అధ్యక్షుని పెట్టారు. ఆ అధ్యక్షుడు వేరే పార్టీతో కుమ్మక్క చేసి ఇక్కడ పెడితే ఆ అధ్యక్షుని పంపించింది కూడా నేనే. ఆ రోజు అధ్యక్షుని మీద కేసు పెట్టింది కూడా నేనే. అధ్యక్షుని మీద దాడి చేయించుకొని అదంతా పార్టీలో గందరగోళం జరిగి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా జైలుకు అనునిత్యం ప్రతిరోజు లెటర్ రాసేది నేనే. తెలంగాణలో తెలుగుదేశం ఉనికిందంటారా? కానీ ఇక్కడ ఏమైందంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గాని జనసేన గాని ఇక్కడ రాజకీయం చేయాలంటే ఇక్కడ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఫస్ట్ కరెక్ట్ చేయాలా. అది కాకుండా ఇంకోటి ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఇంటెలిజెన్స్ విభాగము, నేషనల్ ప్రకాష్ జావదేకర్ లాంటి నాయకులతోటి నాకు ఉన్నటువంటి సత్సంబంధాల జరిగిన నాకు తెలిసిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన గురించి మేము మాట్లాడడం కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. మేము తెలంగాణలో రాజకీయం చేయబోము, తెలంగాణలో మేము నిర్వీర్యం అయిపోతాం, ఖచ్చితంగా మేము ఆంధ్రానే ఇస్తాం, మాకు సపోర్ట్ ఇస్తే సరిపోతుంది, మాకు అధికారమే కావాలి, మాకు అధికారమే పరిమావదం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట. దానివల్లనే వాళ్ళు సపోర్ట్ చేసి తెలంగాణ ఆంధ్రలో అధికారం కైవసం చేసుకునే దిశగా బీజేపీ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత మా నాయకుడికి ఉన్నటువంటి లక్షణం న్యూటన్ తీసుకున్న లక్షణంగా భాగంగా ఇక తెలంగాణ మా ఆంధ్రలో అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి నేను కొత్త రక్తాన్ని ఎక్కిస్తాను తమ్ముళ్ళు, మొత్తం ఊస్తాను చెబుతా అని చెప్పేసి మళ్ళీ పార్టీని పునరుద్ధరిస్తా అని చెప్పి మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టగానే అక్కడ బీజేపీ నాయకత్వం, కేంద్రం సెంట్రల్ నాయకత్వం అంతా పిలిచి వార్నింగ్ ఇవ్వడంతో చప్పుడు చేయకుండా వచ్చేసి పార్టీ రాష్ట్ర కమిటీని డిజాల్వ్ చేసి వెళ్ళిపోయినట్టు ఈ రోజు 3 సంవత్సరాలు దగ్గర 2.5-3 సంవత్సరాలు అవుతుంది. పార్టీ ఆఫీస్ లో కాలు పెట్టే పుణ్య పాపాన పోవట్లేదు చంద్రబాబు నాయుడు. అనేక మార్లు అధికారం వచ్చిన తర్వాత దాదాపు 30 సార్లు చంద్రబాబు నాయుడు గారిని విజయవాడలో ఇంట్లో కలిసాం. ఏంది సార్ అంటే జవాబు చెప్పారు. దానికి కారణం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అస్తిత్వాన్ని మొత్తం నిర్వీర్యం చేశారు ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి ఉన్నటువంటి సత్సంబంధాలు, కాంగ్రెస్ పార్టీతోనా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసమా? భారతీయ జనతా పార్టీ తోటి పొత్తులో ఉన్నాం నిజమే, కానీ ముచ్చ కట్టించుకోండి ఒకరితోటి సంసారం ఒకరితోటి చేసినట్టు మా తెలుగుదేశం పార్టీ గత అయిపోయింది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే ఒక్క మాన కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కానీ తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఇక్కడ ఖండించట్లేదు. ఖండించడానికి ఇక్కడ ఏంటంటే అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా అనుకూలంగా ఇక్కడ వ్యవహరిస్తుంది కాబట్టి ఇక్కడ రాజకీయం చేసే పరిస్థితి ఉండదు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ తో అనుకూలంగా ఉంటది, ఒకసారి అవసరం అయితే ఇప్పుడు కాంగ్రెస్ తోటి మాత్రం ఇప్పుడు బీజేపీ అక్కడ పొత్తులో ఉన్నప్పటికీ కూడా పొత్తులో భాగంగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇక్కడ హైడ్రా లాంటి డిసాస్టర్స్ ఎన్ని చేసినా నేను కంక్లూడ్ చేస్తున్నా. ఐఎమ్ కంక్లూడింగ్. ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి ఒక రాజకీయ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పి ప్రజలకు కూడా తెలవాలి. ఇక్కడ హైడ్రా లాంటి విషయాలు ఇంకా కృష్ణకాంత్ గారు, యేసవ్ గారు, అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తెలంగాణ అంటున్న భారతీయ జనతా పార్టీ పొత్తు లేకుండా ముందుకు వెళ్తామంటుంది. పక్క రాష్ట్రాల్లో అటు తెలుగుదేశంతో అయినా జనసేనతో అయినా పొత్తు, కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం తెలంగాణ నినాదమే మా విధానం అంటూ ముందుకు వెళ్తున్నాం. తెలంగాణ ప్రజలు ఈసారి మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు, ఇక్కడ పొత్తు లేకుండానే అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటాం అంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఏం జరగబోతుందో మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.